శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు స్త్రీ దేవతా రూపంలో వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే హంసవాహనంపై శ్రీవారు విద్యాలక్ష్మిగా దర్శనమిస్తారని కూడా సంప్రదాయజ్ఞులు భావిస్తారు. సదా గమనశీలుడైన సూర్యుడిని హంస అని కూడా పిలుస్తూ ఉంటారు. హంసవాహనాన్ని అధిరోహించి పయనించే శ్రీ వెంకటేశ్వర స్వామివారు సూర్య భగవానుడిలోని శ్రీమన్నారాయణుడికి ప్రతీక. హంసకు ఒక విశిష్టమైన గుణమున్నది. అది క్షీర నీర విభాగం చేయగలదు. అంటే పాలు నీరు కలిపి ముందు పెడితే పాలను మాత్రమే గ్రహించి నీరు వదిలివేయగల శక్తి కలిగి ఉన్నది. ఉపనిషత్తులు హంసస్తు పరమేశ్వర అని ఉద్ఘోషించాయి. సోహం భావం కలిగిన భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహం అనే భావాన్ని కలిగించడానికే శ్రీనివాసుడు హంసవాహనారూఢుడై భక్తులను కటాక్షిస్తున్నారు.